అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినం మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశం జ్ఞానము ఉన్న స్త్రీ. సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతితో తన ఇల్లు ఓడబెరుకును అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రతి ఉదయకాల వేళలో ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో కూడా మరి ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యం చదివే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తు. అవును, ఆయన క్రీస్తు జ్ఞానం, ఆయనే జ్ఞానము, ఆయనే క్రీస్తు. మనకు సర్వసంపద ఇచ్చే దేవుడు ఆయనే. కాబట్టి ఆయన మనం స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ అధ్యాయంలో జ్ఞానవంతురాలు మరి మూడులకు మధ్య ఉన్న ఆ వ్యత్యాసము చూపిస్తుంటున్నాడు. లేక జ్ఞానులకు బుద్ధిహీనులకు మధ్య ఉన్న ఆ వ్యత్యాసము చూపిస్తుంటున్నాడు. జ్ఞానమున్న స్త్రీ ఏం చేస్తుంది? ఆ ఇల్లు కడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పి చూస్తుంటాడు. జ్ఞానమున్న స్త్రీ. బుద్ధిహీనులు ఏం చేస్తారు? ఓడ పెరుకుతారు. ఈ వచనములో మరి జ్ఞానవంతురాలు అని చెప్పబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, కానీ మూడురాలు తన చేతులతో తానే ఓడబెరుకుతూ ఉంది అని చూస్తుంటున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడానికి గల మరి కారణం ఆమె కలిగి ఉన్న జ్ఞానమే. జ్ఞానము కలిగిన జ్ఞానము కలిగి మరి తన కుటుంబానికి ఉపదేశం చేస్తూ ఉంది. 31వ అధ్యాయము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం కూడా మనం గమనించినట్లయితే, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే జ్ఞానము కలిగిన తన నోరు తెరుస్తుంది. జ్ఞానము కలిగిన మాటలే చెప్తుంది. కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుంది. కృప కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణమైనటువంటి దేవుడు ఆమెకు జ్ఞానము కలుగు చేశాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది, తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది, తన పిల్లలను చక్కబెట్టుకుంటుంది, తన భర్తను చక్కబెట్టుకుంటుంది, తన యొక్క ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా చక్కగా జ్ఞానవంతురాలు చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. అదే మూడురాలు ఏం చేస్తుంది? పెరికి వేసుకుంటుందని మనం చూస్తుంటున్నాం. ఇదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం గమనించినట్లయితే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అని చెప్పి చూస్తాను. అవును, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఏ పని చేసినా కుటుంబంలో జ్ఞానము కలిగి వారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానము లేనిది ఏ పని చేసినా కూడా అది వ్యర్థము అని చెప్పి చూస్తుంటున్నాం. క్రీస్తు లేకుండా, క్రీస్తును ధరించుకోకుండా అట్టి క్రీస్తు అయినటువంటి జ్ఞానమును కలిగి లేకుండా ఉంటే మూడురాలు ఎలాగైతే తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుందో అలాగూ ఓడబెరుక్కుంటారు. ఎందుకంటే ఆయన అందరికీ జ్ఞానం ఇచ్చాడు, అందరికీ తెలివిని అనుగ్రహించాడు, అందరికీ ఆయన సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించాడు.
ఇక్కడ గమనించినట్లయితే 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10-11 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెళితే కలగదు అని చెప్పి చూస్తున్నాం. గుణవతి అయిన భార్య, మంచి భార్య, మంచి గృహ నిర్వాహకురాలు, జ్ఞానం కలిగినటువంటి గృహ నిర్వాహకురాలు. ఆమె ఏం చేస్తుంది? తన పిల్లలకి ఏమి కావాలనో సమయమునకు వండి పెడుతుంది. తన భర్తకు ఏమి కావాలనో సమయానికి అది చేసి పెడుతుంది. సమస్తము కూడా మరి పురుషుడు బయటికి వెళ్ళి అన్ని సంపాదించుకొని వచ్చినప్పుడు మరి ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? అన్ని చక్కపరుస్తుంది. ఏమేమి ఎక్కడ ఉండాలనో అవి అక్కడ పెడుతుంది. ఏ వస్తువులు అక్కడ ఉండాలనో, ఎక్కడ ఏ స్థలంలో అది ఉండాలనో అది చక్కగా తీర్చిదిద్దుతూ ఉంది. అక్కడ అంటాడు 26వ వచనంలో, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. అవును, అజ్ఞానంగా మాట్లాడరు జ్ఞానం కలిగిన వారు. అజ్ఞానంగా వారు మరి ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారంటే, మాట మాట్లాడినా ఏమి చేసినా కూడా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, జ్ఞానం కలిగినటువంటి మాటలు మాట్లాడేవారిగా ఉంటారు. అంతేకాదు, కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుంది. మన పిల్లలకైనా, ఒకవేళ మరి కుటుంబ సభ్యులకైనా, మరి ఇరుగు పొరుగు వారికైనా ఎలా ఉంటుందంటే, కృపగలిగిన దేవుని మాటలను బోధిస్తుంది. జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటే ఇల్లును చక్కబెట్టుకుంటారు. జ్ఞానం కలిగిన వారు పిల్లలను చక్కబెట్టుకుంటారు. జ్ఞానం కలిగిన వారు మరి భర్తను మరి చక్కపరుచుకుంటారు. ఎందుకంటే ఆ బయటికి వెళ్ళి వస్తుంటాడు, ఆయన భద్రత చూస్తుంది, ఆహారము చూస్తుంది, ఆయన వస్త్రములు చూస్తుంది, అన్నీ కూడా ఆయన కావాల్సినటువంటి మరి భోజన పదార్థాలు కూడా చక్కగా వండి పెట్టేదిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ జ్ఞానవంతురాలు ఆమె చేసే పనులు మేము చూస్తుంటున్నాం. జ్ఞానవంతురాలు ఎట్లా ఉంటుందంటే, ఆమె మరి తన ఇల్లును కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని చెప్పి చూస్తుంటాం. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే ఆయన యందు మరి నిలకడ కలిగి ఉంటారో వారి కుటుంబం దీవించబడుతుంది. యథార్థమైన హృదయం, జ్ఞానయుక్తమైన మాటలతో నోరు మరి విప్పినప్పుడు పిల్లలతో ఏం మాట్లాడాలో, మరి కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడాలో, ఇరుగు పొరుగు వారితో ఏం మాట్లాడాలో అవి మాట్లాడినప్పుడు జ్ఞానయుక్తంగా ఆ యొక్క మరి గృహము ముందుకు తీసుకుని వెళ్ళబడతా ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటూ 2వ వచనం అంటాడు, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అని చెప్పి చూస్తుంటాడు. యథార్థత, కుటుంబంలో యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఉండాలని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనములో జ్ఞానవంతురాలు అని చెప్పబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, చక్కగా కట్టుకుంటుంది. కానీ 3 రాళ్ళు తన చేతులతో తానే ఊడబెరుక్కుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడానికి గల కారణం అంటే ఆమె కలిగి ఉన్న జ్ఞానం. దేవుణ్ణి అడిగితే దేవుడిస్తాడు. జ్ఞానము కలిగి తన కుటుంబానికి ఉపదేశం చేస్తుంది. ఇలా ఉండాలి, ఇలా చక్కపరుచుకోవాలి, ఇలా మరి వచ్చినటువంటి దాన్ని లాభమును ఇలా వాడుకోవాలి, ఇలా ఉంచుకోవాలి, ఇది ఖర్చు అని ఒక మాన్యువల్ వేసుకుంటారు వాళ్ళు కదా. ఒక మాన్యువల్ వేసుకొని దాని ప్రకారము ఇదిగో దీనికింత అని చెప్పేసి చక్కగా దాన్ని మరి చేసుకుంటారు. జ్ఞానము కలిగిన స్త్రీలు, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. పిల్లలతో మాట్లాడినా, పక్క వారితో మాట్లాడినా, మరి బంధువులతో మాట్లాడినా, భర్తతో మాట్లాడినా, ఎవరితో చక్కగా మాట్లాడుతుంది. చక్కగా తన కాపురాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేని అన్ని కల్పించి మాట్లాడి తన ఇల్లును
మరి ఓడబెరుక్కుంటుంది. అటువంటి మరి అటువంటిది లేకుండా ఉండాలి అంటే మరి దేవుని హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే జ్ఞానము కలిగి తన కుటుంబానికి ఉపదేశం చేస్తుంది, కానీ 3 రాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటుంది. కాబట్టి తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలనో ఆమెకు తెలియకపోతుంది. కొంతమంది చూస్తుంటాం, చాలా భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వారి చేతులారనే వారి యొక్క కుటుంబ జీవితాన్ని, పిల్లల జీవితాన్ని, భర్త మరి జీవితాన్ని మరి మరి నాశనానికి నడిపించేవారుగా ఉంటారు. మాట్లాడినా చెప్పినా ఎలా ఉండాలంటే జ్ఞానయుక్తం. అందుకే అంటాడు కదా, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి ఏమేమి కావాలనో, ఏమేమి వస్త్రాలు కావాలనో, ఎటువంటి రుచికరమైనటువంటి భోజనాలు కావాలనో, ఎటువంటి వస్త్రాలు అన్నీ కూడా జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే చక్కగా తన ఇంట్లో చక్కపెట్టుకుంటుంది. అందుకే అంటాడు, ఆ ఇంటిని చూసి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలను చూసి ఆ ఇంటిని చూడండి అని చెప్పి చూస్తారు. అవును, జ్ఞానము కలిగిన స్త్రీ చక్కగా తన ఇంటిని, తన గృహాన్ని అలంకరించుకుంటుంది. తన కుటుంబంలో ఉన్న పిల్లల్ని, భర్తని కూడా అలంకరించుకుంటుంది. అంటే చక్కగా చూసుకుంటుంది. వారు ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఉదయం సాయంకాలం ప్రార్థన, వాక్యము చదువుట. ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ కుటుంబం దీవించబడుతుంది, వర్ధిల్లబడుతుంది. ఆ కుటుంబము ఎప్పుడు కూడా నిత్యము మరి మరి చక్కగా ముందుకు రాణించబడుతుంది. అటువంటి ఆ ధన్యురాలు మరి ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలు, ఆమె ఎవరైతే ఉన్నదో ఆమె చక్కగా దాన్ని తీర్చిదిద్దుకోగలిగినటువంటి జ్ఞానము దేవుడిస్తాడు. మరి అటువంటి జ్ఞానము మరి కావాలి అంటే దేవుని దగ్గర అడగాలి. అడిగినప్పుడు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. సొలొమోనుకు ఇచ్చినటువంటి దేవుడు మరి మనకి ఇవ్వడా? ఇస్తాడు. అడిగితే ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు చక్కగా పెట్టుకుంటుంది. 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుక్కుంటుంది. కాబట్టి ఉదయకాల వేళలో జ్ఞానం కలిగిన స్త్రీని పోలిన వారుగా ఉండి అందరూ కూడా తన కుటుంబాలను మరి చక్కగా తీర్చిదిద్దుకోవాల్సిందిగా మరి మనము ఈ వాక్యము ద్వారా మరి తెలియపరచబడుతున్నాం. అందుని బట్టి దేవుడు మరి మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మన కుటుంబాలు, మన పరిసర ప్రాంతాలు ఎప్పుడైతే చక్కగా ఉంటాయో అవన్నీ కూడా దీవించబడతాయి. జ్ఞానయుక్తముగా, జ్ఞానమైనటువంటి క్రీస్తు ఎప్పుడైతే హృదయంలో, కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబము ఎప్పుడు కూడా వర్ధిల్లపడుతుంది, ఎప్పుడు దీవించబడుతుంది, ఎప్పుడు కూడా అభివృద్ధి చెందబడుతుంది. కాబట్టి అటువంటి కృప అందరికీ దయచేయడం వలన మనం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అధికాంక్షణీయుడు తండ్రి. మీ ప్రేమ, మీ కృప మా ఇళ్ళ ఉంచినందుకు స్తోత్రములు. జ్ఞానవంతురాలు తన ఇల్లు చక్కగా కట్టుకుంటుందని చూస్తున్నాం తండ్రి. ప్రభువైనటువంటి మాటలు మా హృదయానికి నేను మాకు అనుగ్రహించినందుకు ఈ ఉదయకాల వేళలో మాటలను తండ్రి మా హృదయాన్ని భద్రపరుచుకొని అలాగే మేము జీవించడానికి మాకు సహాయం చేసి మేము ప్రార్థన చేస్తాం. మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.